ఓల్డ్ బిల్డింగ్ అయినా న్యూ బిల్డింగ్ అయినా సరే మనకు లుక్ ఎప్పుడు వస్తుందంటే ఎలివేషన్ లైట్స్ ఇన్స్టాల్ చేసిన బిల్డింగ్ లుక్ అయితే చేంజ్ అవుతుందండి. చాలా మంది ఓల్డ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కస్టమర్స్ అయితే మనకి రెగ్యులర్ గా చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ కి అయితే ఎలివేషన్ లైట్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, మేము అప్పట్లో చేయించుకున్నాం, ఎలివేషన్ లైట్స్ కి పాయింట్లు పెట్టుకోలేదు, సో ఎలాగనేసి అడగడం జరిగింది. ఇంకొంతమంది కస్టమర్లు ఎలాగంటే ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేకపోవడం వల్ల మేస్త్రీలు తొందరగా కన్స్ట్రక్షన్ చేసే సిచ్యువేషన్స్ లో కన్స్ట్రక్షన్ చేసేస్తారండి. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకి ఎలివేషన్ పాయింట్స్ అయితే పెట్టడానికి కుదరదు. అలాంటి వారికి కూడా నేను ఇప్పుడు చూపించే లైట్స్ ఎలివేషన్ లైట్స్ సోలార్ తో పనిచేస్తాయండి. ఎటువంటి ఎలక్ట్రికల్ వైర్ అవసరం లేదు, సపరేట్ గా పైప్ రన్నింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఎలివేషన్ చేసిన తర్వాత పెయింట్లు అయిన తర్వాత ఓపెన్ గా పైప్ రన్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి లైట్లు అయితే నేను తీసుకొచ్చానండి. ఒక్కొక్కటిగా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇది మనకి అవుట్డోర్ లో ఎలివేషన్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. మనకి ఎలివేషన్ ఎలాంటి డిజైన్ వచ్చినా సరే ఇది చాలా ప్లెయిన్ డిజైన్ ఉండడం వల్ల మనకి ఇన్స్టాల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. IP65 వాటర్ ప్రూఫ్ తో అయితే వస్తుందండి. పూర్తిగా అవుట్డోర్ లో వాడుకోవచ్చు, వర్షం పడినా సరే దీనికి ఏం కాదు. హై ఎఫిషియన్సీ సోలార్ పవర్ ప్యానల్ తో అయితే వస్తుందండి. దీనికైతే మనకి ఛార్జింగ్ వచ్చేసి 6 నుంచి 8 అవర్స్ వరకు ఛార్జింగ్ తీసుకుంటుంది. ఆటోమేటిక్ గా 10 అవర్స్ వరకు అయితే మనకు ఇది ఛార్జింగ్ అయితే అవుట్పుట్ వస్తుందండి. అలాగే దీనికైతే 2 స్టెప్స్ ఉంటాయండి. ఇటు సైడ్ పెట్టినట్లయితే వార్మ్ వైట్ వస్తుంది, ఇటు సైడ్ పెట్టినట్లయితే మనకు ప్యూర్ వైట్ వస్తుందండి. ఈ లైట్ కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. మీకు డిస్ప్లే ప్లే చేస్తుంది చూడండి. ఇది మనకి అండర్ 400 లో పడుతుందండి. 50 వాట్స్ అయితే ఇది అయితే వస్తుందండి. మనకి ఆన్లైన్ లో 1500 వరకు ఇది అయితే ఉంటుంది. దీని ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ ఇండికేషన్ అయితే చూపిస్తుందండి. అలాగే దీనికి మోషన్ సెన్సర్ కూడా అవైలబిలిటీ ఉందండి. 300-450 ఫీట్స్ వరకు అయితే ఇది మనకి సరౌండింగ్ అయితే కవర్ చేస్తుంది. మోషన్ సెన్సర్ అవైలబిలిటీ ఉందండి. అంటే ఏంటంటే మనకు ఆటోమేటిక్ గా నార్మల్ టైంలో 20% బ్రైట్నెస్ అయితే దీనికి వస్తుందండి. అలాగే ఎవరైనా హ్యూమన్ మనుషులు నడిచినప్పుడు ఆటోమేటిక్ ఇది 100% బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. సెన్సర్స్ తో ఎక్సలెంట్ వర్క్ ఉంది. అలాగే దీనికి రిమోట్ కూడా ఇచ్చాడండి. ఆటోమేటిక్ ఇది ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంది. దీన్ని 3 అవర్స్ మనం సెట్ చేసుకున్నట్లయితే 3 అవర్స్ అనేవి ఆఫ్ అయిపోతుంది. అలాగే 6 అవర్స్ పెట్టుకోవచ్చు, 4 అవర్స్ పెట్టుకోవచ్చు. అలా ఆన్ చేసి 4 అవర్స్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా 4 అవర్స్ అవగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇది కూడా ఛార్జింగ్ బాగా వస్తుందండి. ఇది తెచ్చి 1 మంత్ మనం యూజ్ చేసాం, ఇక్కడే ఇన్స్టాల్ చేసామండి. చూడండి ఒకసారి ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీన్ని మీరు ఒకవేళ మీ ప్లేస్ కన్వీనియంట్ గా ఎలా ఉంటుందో అలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్లాంప్ సెట్ తీసేసి విడిగా ఇన్స్టాల్ చేసుకొని పర్ఫెక్ట్ షేప్ లో అయితే ఇది రొటేట్ అవుతుందండి. ఎల్లంకితో దీన్ని లూజ్ చేసుకొని కావాల్సిన విధంగా ఇది షేప్ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 10 మీటర్స్ వరకు అయితే రిమోట్ అయితే మనకు వర్క్ అవుతుంది. ఇది కూడా 350-400 లోనే పడుతుందండి. ఇది చూడండి ఒకసారి, మనకి ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీగా ఉంది. చూడండి ఇది కూడా చూడండి ఒకసారి. ఆటోమేటిక్ ఇది కూడా 6 నుంచి 8 అవర్స్ లోపు ఛార్జింగ్ అయితే అవుతుందండి. అవుట్పుట్ మనకి 10 అవర్స్ మాక్సిమం వస్తుంది. ఇది సేమ్ ఆ లైట్ ఈ లైట్ కూడా 10 అవర్స్ వస్తాయండి. మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది ఎక్కడ గార్డెన్ ఏరియాలో తర్వాత కాంపౌండ్ వాళ్ళకి అవుట్ సైడ్ ఇది పెట్టుకున్నట్లయితే చాలా బాగా లుక్ వస్తుందండి. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ లైట్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. దీని లుక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ప్రీమియం ఉంటుంది. లుక్ కూడా మనకు 4 అవర్స్ 5 అవర్స్ ఛార్జింగ్ అవుతుంది. తర్వాత అవుట్పుట్ కూడా మనకి ఈజీగా 6 అవర్స్ ఇది అయితే వస్తుందండి. 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నారు, ఎటువంటి కంప్లైంట్ లేదు. సో ఛార్జింగ్ కూడా ఆటోమేటిక్ అవుతుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇది 2-in-1 టేప్ అయితే పైన అంటించుకొని జస్ట్ క్లిప్ పెట్టేసుకోవచ్చు, లేదా 2 స్క్రూలు ఉంటాయండి, స్క్రూలు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్లేస్ లో కూడా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగున్నాయండి లైట్స్ అయితే. దీని లుక్ ఏ విధంగా ఉందో మీకు డిస్ప్లే ప్లే చేస్తుంది చూడండి ఒకసారి. చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేను చూపించే ప్రతి ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద ఇస్తున్నాను లింక్. మీరు దీన్ని బుక్ చేసి పర్చేస్ చేసుకోండి. అవన్నీ సోలార్ లైట్స్ తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ కూడా ఎక్స్ట్రా చూపిస్తున్నాను మీకు. ట్రావెలింగ్ లో బాగా యూజ్ అవుతుందండి. హాస్టల్స్ లో స్టడీ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కూడా మల్టీప్లెక్స్ ఎక్కువగా ప్లగ్స్ యూజ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. 1 2 3 4 షాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన 6 amps కైనా 6 amps కైనా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా ఇన్స్టాల్ చేసుకొని మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చండి. ఇందులో 3 ఛార్జర్లు మనం Type-C ఒకటి ఉంటుంది. మిగతా పోర్ట్స్ లో మనం ఛార్జర్ డైరెక్ట్ గా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఒక ఇండికేషన్ కూడా దీనికి వస్తుంది. దీని లింక్ కూడా కింద ఇస్తున్నాను. మీకు ఇందులో ఏదైతే బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మీరు పర్చేస్ చేసుకోండి ఆ లింక్ క్లిక్ చేసి. ఒకవేళ సిమిలర్ గా ఈ ప్రొడక్ట్స్ కనుక అవుట్ ఆఫ్ స్టాక్ అయినట్లయితే నేను సిమిలర్ గా ఉండే వేరే ప్రొడక్ట్స్ అయినా బెస్ట్ అయితేనే నేను లింక్ పెడతాను. దానిలో క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.